వెల్కమ్ టు జేపీ ఆన్లైన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు టీఎస్డబ్ల్యూఆర్ సిఓఈ అనే హాల్ టికెట్లు విడుదలైనాయి. హాల్ టికెట్ అనేది విడుదలైనాయి. హాల్ టికెట్ అనేది విడుదలైనాయి. గూగుల్లోకి వెళ్ళి టీఎస్డబ్ల్యూఆర్ అని టైప్ చేసి టీఎస్డబ్ల్యూఆర్ అని టైప్ చేసినాక సెర్చ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చి టీఎస్డబ్ల్యూఆర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సిఓఈ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 24 to 25. ఇది అభ్యర్థులు పరీక్ష తేదీ నాడు పరీక్షా కేంద్రం నందు ఏర్పాటు చేయబడే హెల్త్ డెస్క్ నందు అభ్యర్థికి సంబంధించి అప్లికేషన్లో పొందుపరిచిన వివరాలు అనగా విద్యార్థి పేరు, తండ్రి పేరు, కులము, పుట్టిన తేదీ మొదలగునవి తప్పుగా ఉన్నట్లయితే అట్టి తప్పులను సరిదిద్దుకోవడానికి తగిన ఆధార పత్రాలు కాపీ సమర్పించి మార్పు చేసుకోవాలని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇట్టి మార్పులు కేవలం పరీక్షా కేంద్రం నందు మాత్రమే అనుమతించబడతాయి. హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఎలాంటి మార్పులు చేసుకోబడవు. మనం హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే రెఫరెన్స్ ఐడితో ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ లేదా నేమ్, మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్తో కూడా హాల్ టికెట్ అనేది తీసుకోవచ్చు. మొబైల్ నెంబర్, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. మన దగ్గర మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ నుండి చెక్ చేసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ వచ్చేసి డేటు, మంత్, ఇయర్ సేమ్ ఉండాలి. గో అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ పేరు చెక్ చేసుకొని ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది ఇలా అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మీరు ఎక్కడ సెంటర్ పడ్డదో ఆడ చెక్ చేసుకొని ఈ 4 ఫిబ్రవరి 2024 రోజున 10 AM to 1 PM వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక 1 అవర్ ముందు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. దీనిలో కింది జాగ్రత్తలు, సూచనలు జాగ్రత్తగా చదవండి, పాటించండి. ఫస్ట్ హాల్ టికెట్ నందు పొందుపరిచిన వివరాలన్నీ పరిశీలించండి. ఏమైనా తప్పులు ఉండొచ్చో లేదా సరైనది కానొచ్చో తగిన ఆధారాలతో మీ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఇందులో ఉంది. అడ్మిషన్ ప్రక్రియ మొత్తం ముగిసేసరికి హాల్ టికెట్ను జాగ్రత్తగా పొందుపరచుకోవాలి. ఈ హాల్ టికెట్ అనేది మీకు సీటు అడ్మిషన్ అయ్యేదాకా కూడా ఉంచుకోవాలట. ప్రశ్నలకు సమాధానం నీకు ఇవ్వబడిన ఓఏఆర్ పత్రంలో మాత్రమే బబుల్ చేయండి. ప్రశ్నపత్రం యొక్క సిరీస్ ABCDను తప్పుగా ఎంఓఆర్ పత్రంలో మాత్రమే బబుల్ కేటాయించిన సిరీస్ నందు చేయండి. లేనిచో మీ ఓఎంఆర్ తిరస్కరించబడుతుందని ఇందులో ఇవ్వడం జరుగుతుంది. పరీక్షా కేంద్రానికి 10 నిమిషాల తర్వాత అభ్యర్థి హాస్టల్కి అనుమతించబడదు. మొబైల్ కానీ ఇంకేమైనా క్యాలెండర్ కానీ ఇటువంటి సంబంధించి లోపలికి తీసుకెళ్ళనివ్వరు. అభ్యర్థులు వాటర్ బాటిల్ మరియు పరీక్ష ప్యాడ్ తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తెచ్చుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఓఎంఆర్ పత్రాన్ని మడత పెట్టరాదు, చింపరాదు అని చెప్పి ఇందులో ఇవ్వడం జరిగింది. పరీక్ష నాడు గంట ముందు పరీక్ష కేంద్రం వద్ద హాజరు కావాలని తెలియజేయడం జరిగింది. మీకు ఇక్కడ ప్రింట్ క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని మీరు దగ్గర ఉంచుకోవాలి. ఎగ్జామ్ డేట్ నాడు వెళ్ళి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం, అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.